నమస్తే, నేను మురళీధర్. ఏలూరు రైతు బజార్ అక్రమ వ్యాపారులకు అడ్డాగా మారింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్న చందంగా మారింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది. వాళ్ళకు సంబంధించిన అనుచరులు ఈ రైతు బజార్ని ఆక్రమించారని చెప్పుకోవచ్చు. విచ్చలవిడిగా షాపులు ఏర్పాటు చేసుకుని అడ్డగోలుగా వ్యాపారాలు చేస్తున్నారు. దీన్ని ప్రశ్నించే నాదులే కరువయ్యారు. అసలు గతంలో రైతు బజార్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి పరిశీలిద్దాం. ఇది ఏలూరు పత్తేబాద వద్ద ఉన్న రైతు బజార్. ఈ రైతు బజారు ఎప్పుడు చాలా కిటకిటలాడుతూ ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఉద్యోగులు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ ఈ రైతు బజార్ వద్ద కొనుగోలు చేస్తుంటారు. అటువంటి రైతు బజార్ పూర్తి స్థాయిలో ఆక్రమణ గురిందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం రైతు బజార్ ఎదురుగుండా ఉన్న షాపులు ఇవి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలు చేపట్టి వీళ్ళ యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నారు. అంటే ఈ ఇక్కడ షాపులు పెడతానికి ఎటువంటి అనుమతులు లేవు. అయినా కానీ ప్రజాప్రతినిధుల అండతోటి వ్యాపారాలు చేస్తున్నారు. అయితే షాపు తీసుకున్నది ఒకళ్ళు, నిర్వహిస్తుంది ఒకళ్ళు. ఇవి కనీసం ఈ షాపుకి ఒక వ్యక్తి తీసుకొని అద్దెకి ఇచ్చాడని చెప్పేసి కూడా ఒక సమాచారం అయితే ఉంది. నేను ఇక్కడ కొత్తగా స్ట్రీట్ స్టాల్ ఏర్పాటు చేశారు కదా, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మాట్లాడరేంటండి? కాదు, ఇక్కడ షాప్ పెట్టారు కదా, గతంలో ఈ షాప్ లేదు, ఇక్కడ ఎక్కడ ఎప్పుడు లేదు. మీరు కొత్తగా పెట్టారు, దీనికి ఎవరైనా పర్మిషన్లు ఇచ్చారా? ఎవరి దగ్గర లెటర్లు తీసుకున్నారా? ఇది ఇక్కడ పరిస్థితి. కనీసం అనుమతులు లేకుండా ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పమంటే మా పెద్దమ్మ గారు ఎవరో ఇచ్చారంటే వాళ్ళ ద్వారా పూర్తి స్థాయిలో ఆక్రమణకు గురవుతున్నాయి. గతంలో ఇక్కడ ఏ షాపులు లేవు. ఒక విజయ పాల్ డైరీ ఒకటే మాత్రం ఉండేది. ఇప్పుడు 2 షాపులు, ఇక్కడ టీ స్టాలు, అదేవిధంగా కిరాణా షాప్ కూడా ఏర్పాటు చేశారు. అయితే బయటే ఈ పరిస్థితి ఉందని లోపల ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇది మనం రైతు బజార్లో లోపల ఉన్నాం. ఇది గతంలో అయితే ఇది నడుస్తానికి ఉండే దారి అనమాట. వాళ్ళకి ఇచ్చిందేమో షాప్ అది, కానీ షాపులో మాత్రం వ్యాపారాలు చేయరు. వీళ్ళు రోడ్డు మీదే పెట్టుకుని నడిచే దారి కూడా లేకుండా వచ్చే వాళ్ళకి ఇబ్బంది పడే విధంగా వీళ్ళు వ్యాపారాలు సాగిస్తున్నారు. మొత్తం రైతు బజార్ అంతా అదే పరిస్థితి. దీన్ని ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు కానీ లేదా ప్రభుత్వ అధికారులకి కంప్లైంట్ చేసినా కానీ దీని మీద మాత్రం ఎటువంటి స్పందన అయితే కనబట్టలేదు. పూర్తి స్థాయిలో రైతు బజారు వాళ్ళకి షాపులు కేటాయిస్తే అది వదిలేసి ఎదరకు వచ్చేసి వ్యాపారాలు చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా మారిపోయింది. ఎవరిని అడిగినా మేము పై వాళ్ళకి చెప్పుకున్నామన్నా వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు, ఆ ప్రకారమే మేము వ్యాపారం చేస్తామని చెప్తున్నారు. అందరూ మొత్తం అసలు దీనికి ఇక్కడ షెడ్ వేసుకొని ఇక్కడ వ్యాపారం చేస్తారు. చూస్తున్నారు కదా మీరు రైతు బజార్లోను. గతంలో అయితే షాపుల్లో ఉండి వర్తకాలు వ్యాపారాలు చేసేవారు. అయితే మొత్తం పూర్తి స్థాయిలో రైతు బజార్ ప్లేస్ని మాత్రం ఆక్రమించారని చెప్పుకోవచ్చు. ఎవరికాళ్ళు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ కూరగాయల వ్యాపారం, అదేవిధంగా కాయలు, కొబ్బరి బొండాలు, అదే పుచ్చకాయలు, అట్టిపళ్ళు, మొత్తం అన్ని రకాల వ్యాపారాలు సాగిస్తున్నారు. అటు కొనుగోలుదారులకు అన్ని అందుబాటులో వచ్చే విధంగా చేస్తారు. అయితే మాత్రం ఇది ఒక గోడను అనుకొని సెక్యూరిటీగా ఉండవలసిన ప్రాంతంలో వ్యాపారం చేస్తారు. అయితే దీని మీద మాత్రం ప్రభుత్వం ఎటువంటి అనుమతులు లేవు. ఇవి పెట్టుకోవడానికి ఎటువంటి అనుమతులు లేకపోయినా వీళ్ళ వ్యాపారాలు సాగిస్తున్నారు. అయితే వీళ్ళకి ఎవరో ఒక రికమెండేషన్, ప్రజాప్రతినిధి రికమెండేషన్ తోటి వ్యాపారాలు సాగిస్తారని చెప్పేసి ఇక్కడ నేతలు చెప్తున్నారు. దీనివల్ల కొంతమంది వ్యాపారులు అయితే పూర్తి స్థాయిలో నష్టపోయే పరిస్థితి అయితే ఉంది. కొంతమంది ప్రతి షాపుకి 4,000 రూపాయలు రెంట్ కట్టుకొని వ్యాపారం చేస్తుంటే ఈ పక్కన ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్న వాళ్ళ కోసం నామమాత్రంగా ఒక 100 రూపాయలు 150 రూపాయలతో వ్యాపారాలు చేస్తారు. వీళ్ళకి నెలకు 4,000 రూపాయలు ఇచ్చి వ్యాపారాలు చేస్తుంటే ఈ ఆక్రమించుకొని చేస్తున్న వ్యాపారాలు మాత్రం పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఇది షాప్ ఎదురుగుండా ఇతను ఈ రకంగా ములక్కాళ్ళు ఎన్ని వ్యాపారాలు పెట్టుకొని సాగిస్తున్నాడు. ఇది ఏంటంటే నేను చెప్పుకున్నానని మా వాళ్ళకి చెప్పాను, మా తాలూకా వాళ్ళకి చెప్పాను, వాళ్ళు చెప్పుకోబట్టి నేను వ్యాపారం చేస్తాను. ఇక్కడ వ్యాపారం చేయడం వల్ల ఆ షాపు 4,000 రెంట్ కట్టుకునే అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడ కట్టుకుంటుంది. ఈ అమ్మాయికి వెళ్తానికి లేకుండా అడ్డుగా పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు. ఏమన్నా అంటే ప్రజాప్రతినిధుల అండతోటి ఈ రకంగా చేస్తున్నట్టు ఇక్కడైతే సమాచారం ఉంది. పూర్తి స్థాయిలో కొంతమంది వ్యాపారులు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకైతే బాగుంది, వాళ్ళకి ఇబ్బంది కలిగించే వాళ్ళైతే ఈ రకంగా చేస్తున్నారు. ఇక్కడ ఈ అమ్మాయిని వ్యాపారం చేసుకోవడానికి గత 10 రోజులుగా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎటువంటి వ్యాపారం చేయకుండా ఈ షాపు చుట్టూ వేరే వ్యాపారాలు చేసుకునే విధంగా ఈవో అనుమతులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ వ్యాపారస్తులు ప్రశ్నిస్తున్నారు. మేము 4,000 అద్దె కట్టుకుంటున్నామండి. పక్కన కొట్లు అయితే జాయింట్ లేదండి, ఆ కూలిపై కొట్టుకే జాయింట్ వేసారు అయ్యారండి. నేను 4,000 ఆ పక్కన కొట్టు అయితే నాకు వ్యాపారం లేదని ఏడీఎం గారిని అడిగి అతనికి వచ్చానండి. కావాలని వీళ్ళు కూర్చోబెడుతున్నారు అయ్యారండి. నాకు వ్యాపారం లేదండి, సాటి పెట్టేశారు. ఇక్కడ మేము ఎక్కడే కూర్చుంటాం, ఎక్కడ కదలమని అంటున్నారండి. వ్యాపారం చేస్తున్నారండి. నేను 4,000 అద్దె కడతాను. ఫ్రీగానే వ్యాపారం చేస్తున్నారు. మరి వాళ్ళ అమ్మాయికి అడ్డుగా ఎందుకు పెట్టుకున్నారు? నాకు వ్యాపారం లేదని ఏడీఎం గారిని వచ్చి అడిగానండి. ఇక పక్కన కొట్టారు. అందులో నువ్వు 4,000 రూపాయలు రెంట్ తీసుకుని ఉంటావా? అందులో ఇస్తే ఉంటావు. నీ షాపులో నీకు ఎక్కడ ఇచ్చారు షాప్ అమ్మా? అప్పుడు మధ్యన ఇచ్చారండి. అక్కడ వ్యాపారం లేదని ఏడీఎం గారిని కలెక్టర్ గారిని అడిగొచ్చానండి. ఈ షాప్ లోకి నేను ఏడీఎం గారు పెట్టుకోమన్నారండి. పెట్టుకోమన్న తర్వాత వాళ్ళని తీసామని తీనంటున్నారండి. ఇక్కడ
నీకు ఇక్కడ ఎదురుగుండా అడ్డుగా ఉండవు, వ్యాపారం సాగుతలేదండి. 4,000 అద్దె కట్టుకోలేకపోతే. జనరల్ గా రైతు బజార్లో షాపులన్నీ త్రూ జాయింట్ కలెక్టర్ గారు అనుమతి ద్వారా వస్తూ ఉంటాయండి. ఈ ఎస్టేట్ ఆఫీస్ పరిధిలో అంటే ఓన్లీ కూరగాయల రైతుల వరకు ఉండేవారు. ఇప్పుడు అవి కూడా మేము గత 2 ఏళ్ల నుంచి ఎవరికి ఇవ్వట్లేదండి. ప్రతిదీ జీసీ గారు పర్మిషన్ తీసుకుని ఇవ్వాలి. ఓకే, మీరు చెప్తుంది బాగానే ఉంది. బయట షాపులు పెట్టిన మాకు కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు ఎవరు కలెక్టర్ గారు ఇచ్చారు అంటున్నారు. ఎవరు ఏ హయాంలో ఇచ్చారు? అది 2021లో ఇచ్చారు నాకు. మరి షాపులు అప్పుడు లేవు కదండి, షాపు ఒకే ఒక షాప్ ఉండేది, ఇప్పుడు 2వ షాప్ వచ్చింది, దానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? అవి అప్పుడే శాంక్షన్ అయ్యి ఉన్నాయండి. అవి వాళ్ళ ప్లేస్లో అడ్జస్ట్మెంట్ సరిపోక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ టీ స్టాల్ పెట్టి సుమారు 8 నెలలు అవుతుంది. అంటే ఇది వరకు చాలా ప్లేస్ ఉండేదండి అప్పుడులో ఇచ్చినప్పుడు, కానీ రోడ్ ఎక్స్టెన్షన్ డివైడర్ల వల్ల కొంత ప్లేస్ పోయింది. కనీసం బండి పెట్టినాను, పార్కింగ్ పెట్టినానికి ఉందండి, అసలు అది లేదు కదా. ఇటీవల కాలంలో మీ మీద ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి. చాలా షాపుల్లో కొంతమంది షాపులు అటు మార్చి ఇటు మార్చడం అని చేసేసే వర్తకులు చాలా కంప్లైంట్ పెడుతున్నారు. మరి దాని మీద మరి ఏమంటారు మీరు? ఈ షాపుల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్వార్థం, వ్యాపారాల కోసం అని కొంచెం ఎదురుకు జరగడం వల్ల ఇబ్బంది వస్తుందండి. జనరల్గా వీళ్ళకి కొత్త కార్డులు వెరిఫై చేసి ఇద్దాము, కొట్టుకు 5 రకాలు అమ్మేలాగా రిస్ట్రిక్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ క్రమంలో కనుక ఇది పూర్తి అయితే కనుక వాళ్ళు దారిలో పెట్టే హ్యాకర్స్ అంతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. పార్కింగ్ పర్పస్ అయితే కనుక రోడ్డు మీద డివైడ్ వేయడం వల్ల జరిగింది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా రైతు బజార్ వెనక రోడ్లో వీలైనంత చెట్లు అయి తీయించి, ఎండిపోయిన చెట్టు ఉండేదండి, తీయించి విశాలమైన పార్కింగ్ ప్లేస్ అరేంజ్ చేయడం జరిగింది. అయితే వెనక కూడా ఓల్డేజ్ హోమ్ ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. చాలా వరకు కార్లు కానీ ఆటోలు కానీ బళ్ళు పెడతా ఉంటారు. కానీ రోడ్డు మీద ఫ్రంట్ సైడ్ హ్యాకర్స్ వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. అది గతంలో కూడా పోలీసు వాళ్ళు దృష్టిలో పెట్టాం. వాళ్ళు అడపదడప వచ్చి ఖాళీ చేస్తారు.